హాయ్ దోస్తులు, ముచ్చటేంటిదానంటే మేము వాజడు పోదామని అయితే ప్లాన్ వేసినాం. ఇక సామాన్లు అయితే తీసుకుంటాం. ఇగో కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాం. దుకాణం కాడనే ఉన్నాం. ఇక మొత్తం ఒక 10-15 మంది దాకా అయితే మేము బ్యాచ్ మొత్తం రెడీ అయినాం. ఇక మేము ఇక్కడ సామాను కొంటానని అయితే ఇక బాగా అయితే తిరుగుతా ఉన్నాం. చక్కగా కూకొని ఉన్నాడు, ఏం పని లేదు. ఏం పని చెప్పినా కానీ చేయడు. ఇక ఇంకనైతే మేము సామాను కొనుడు మీదనే ఉన్నాం. ఇక కొన్న తర్వాతనైతే మేము ఇంకా ట్రాక్టర్ ఇట్లా అన్ని రెడీ చేసుకోవాలి. మేము అందరు బైక్ల మీద కార్లలో పోతారు, కానీ మేమైతే ట్రాక్టర్లో పోతాం. ఏంటంటే మేమైతే సామాను కొండ అయితే సగం అయిపోయింది. ఇక బాస్మతి రైస్ ఇట్లా అన్ని తీసుకున్నారు మా వాళ్ళు. ఇక ఇంకో కొన్ని పైసలు అయితే సెట్ చేసుకుంటాం. ఇక మనోళ్ళు పోతారంటే ఎటన్నా పోతారంటే అందరూ బైక్ల మీద కార్లల్లో మ్యాజిక్లలో పోతారు, కానీ మేమైతే ట్రాక్టర్ మాది వేరే ఉంటుంది. ఇక మస్తు ఉంటుంది. ఇక ఈ దుకాణం అయితే మాదే. ఇక మా అక్క ఉన్న మా బాగుంటారు. ఇక మా అక్క బావన అయితే మాకైతే సామాన్ సగం ఫ్రీగానే ఇచ్చిర్రు పొమ్మని. ఇప్పుడైతే పోతందుకైతే అన్ని రెడీ అవుతాను. అగో ఒక్క పని చేయమంటే ఒక్క పని చేస్తారు. ఇగో ఇల్లు అంత సగం పనులు అయితే చేస్తారు. ముందుగాల ఇగో మా రాకేష్ అన్నని మాత్రం పొట్టు అన్నారు. ఎందుకంటే ఒక పని చేయమనంటే ఒక పని చేస్తాడు. రాకేష్ అన్నది ట్రాక్టరు. ఇక మేము వేసుకుపోతాం కాబట్టి అది మాదవుతుంది. ఇక మా బాగా అయితే ఒక పని చేయమంటే ఒక పని చేస్తాండి. ఇక ఒక కత్తెర పడతాండి. ఇక నా పైన కట్ చేస్తాను. ఇగో ఇలా ప్రేమ జంట మేమైతే ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాం కాబట్టి ఇక మాకైతే మొత్తం ఫ్రీ ఇస్తారు. ఇక నేను కొన్నే అన్నా కానీ ఇక మొత్తం ఫ్రీ ఇస్తారు మాకైతే. ఇక వేరే ఉంటుంది. ఇక అన్న అయితే ఇక అన్ని ప్యాక్ చేసుకుంటాం. ఇక ముందు ఎట్లా పోతామో ఏం కథనో ఫుల్ చిల్లు ఉంటుంది, మీకు చూపెడతా. ఇట్లనే ఉండుర్రి. గింజలు అన్ని సామాన్కి మనం అన్ని చదువుకున్నాం. ఇక ఇప్పుడైతే ట్రాక్టర్ తీసుకురానికి అయితే పోతాం. ట్రాక్టర్ మొత్తం వీల్స్ పల్టర్ కొట్టి మొత్తం బురద అయి ఉన్నదట రాకేష్ అన్న బండి. ఇక తీసుకొచ్చుకొని అయితే కడుక్కోవాలి ట్రాక్టర్ని. ఇక మేమైతే పోతాం. ఇక ట్రాక్టర్ తీసుకురాని అయితే పోతాం. ఇక అన్న అయితే మా బావాళ్ళ ఇంటికాడ పెట్టుకున్న తర్వాత అయితే ట్రాక్టర్ తీసుకురాని పోతాం. చలో ఇక ట్రాక్టర్ తీసుకురానికి అయితే పోతున్నాం. ఇక మనం ఎట్టు పోయినా కానీ మనకైతే ఆటో అవైలబుల్ ఉంటుంది. మా బావది ఆటోవా. ఇక అంటే మన అడ్డు బావది కాదు. ఇక మధ్యలో కూకున్న బావది ఆటో. నాకు మా అక్కలేదు కాదు, అందరు బాగాలే ఉన్నారు. ఇళ్ళ కూడా చెల్లెళ్ళు కూడా ఒక్కది లేదు. ఇక పోతాను. ఇక నాకైతే అక్కలేదు ఏం లేదు. కానీ ఇక మా అక్క ఇక మా బావ కన్నుకు అది కుట్టింది ఇది కుట్టింది అనే అంతటోళ్ళ. మా అక్క కంటవి నుంచి అయితే ఒకటి గుట్టింది. కన్ను చూడు ఎట్లా అయిందో, మొత్తం కమిలిపోయింది. ఇక ట్రాక్టర్ తీసుకురానికి అయితే పోతున్నాం. ఇక ట్రాక్టర్ మొత్తం బురద అయి ఉన్నది అట. ఇక రాకేష్ అన్న తిట్లు పడతాయి రా నాకు అన్నాడు. ఫస్ట్ కానీ ట్రాక్టర్ తాళాలు ఉన్నాయి, పోయి వేసి కట్టుకోపోరు అన్నాడు. ఇక పోతాను మెల్లగా. ఇక చూడాలి ఇక ట్రాక్టర్ ఎట్లున్నదో. చలో ట్రాక్టర్కి మొత్తం ఎట్లున్నదంటే బురద ఘోరంగా ఉన్నది, ఇంకెనక పక్క ఘోరంగా ఉన్నది. మా బావనైతే బండి స్టార్ట్ చేస్తాడు. ఇక చూడుర్రి ఎట్లున్నదో బండి. మొత్తం బురద అయిపోయి ఉన్నది బండి ఘోరంగా. ఇదంతా కడిగేసరికి తిమ్మిరి వదులుతుంది ఏడాడ. ఇక పోతాను. ఇక మా బావనైతే బండి స్టార్ట్ చేసిండు. చలో అనండి. ఎట్లా పెట్టాలి? ట్రాళ్ళు ఇచ్చుకొని వచ్చే అంతలోపు అయితే వచ్చి ఆటో దిగబెట్టిరు. బండి పక్కకు పెట్టుమని అంటే ఇక చూడ ఘోరంగా దిగబడ్డది. కొద్దిగా అయితే బండి పడేది
లేపురు 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 ఒకడు దొబ్బు రే ఒకడు లేపుతాడు దొబ్బుతా లేపితే అయితే రా ఇది తిరుగుతాడు ఎక్కుతానే లేపురు ఒక్కటేసారి గంతే అయిపోయింది. ఇక చూడు ఎంత పెద్ద పొక్కలు దిగబడ్డ. నీళ్ళు పట్టేవుదా పెండా మెండా గొల్ల పెండా మెండా కోనరు ప్రకృతి పెండను పెండ అనద్దురా. మొత్తం కట్టుకుంటాను ఇప్పుడే. కొద్దిగా లూజ్ ఉన్నది బరకం, ఇక అదంతా టైట్ గుంజుకోవాలి. ఇక టైట్ గుంజుకున్నామని అంటే ఇక వెళ్ళిపోకటే. మా షెడ్ అయితే రెడీ అయింది. లోపల పైనుంచి మొత్తం ఇక బరకం వేసుకుంటాం. ఇక నైట్ తీద్దాం అనుకున్నా కానీ వీలు కాలే, వర్షం పడ్డది. ఇక వర్షంలోనైనా కానీ మేము పని చేసుకున్నాం. ఇక మొత్తం అయితే సెట్ అయింది. ఇక ఇంకొక బరకం వేయాలి, కింద మ్యాట్ వేయాలి, ఇంకేం వేయలేదు. మొత్తం ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఇగో పైన చూడు బొంగులు వేసి కట్టినాం. ఇంకా మా వాళ్ళు సెట్ చేస్తారు. లోపలనైతే మంచిగా గడ్డి గట్ట వర్షినాం, ఒకటి సపరేట్ వర్షినాం మంచిగా. అటు ఇటు లోపల అంతా అటు ఇటు వేసిన మస్తు అంటే మస్తు మెత్తగా ఉన్నది. ఇక పండుకుంటే కోమ. ఇక దీని మీద నుంచి అయితే కార్పెట్ వేయాలి. కార్పెట్ వేసినామంటే ఇక మస్తు ఉంటుంది. ఇక పండుకున్నాడు పండుకుంటాడు, తిన్నోడు తింటూనే ఉంటాడు, ఎగిరినోడు ఎగురుతూనే ఉంటాడు, గమ్మత్ ఉంటుంది. ఇక ఇంత అంత చినుకు కూడా లోపలికి రాకుండా అయితే కట్టినాం. 2 బరకాలు కట్టినాం. మస్తు అంటే మస్తు ఉన్నది. ఓకే సెట్టు. ఇప్పుడు పోయి అయితే కార్పెట్ పరుచుకోవాలి. ఖచ్చితంగా కామెంట్ వస్తుంది కదా. లగేజ్ అన్న ఇటు చూడు. అత్తంది 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 అడిగిపోయింది అత్తంది. ఇంతగానో మోసం చేస్తాం అనుకోలేదు. ఇంకా ఏమైనా పగుంటే జరా తీసుకోకపోదు. దీనికి తప్ప దేనికన్నా పని చేస్తావా? నువ్వంటే ఖాళీ చిన్న చిన్న ఫోన్లు. మేము ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకొని పోతాం. అక్కడైతే కొత్త దేవుడు అయితే అక్కడ ప్రార్థించిండు. మేము ఎక్కడికి పోయినా కానీ ఈయనైతే పక్క కొబ్బరికాయలు కొడతాం. మళ్ళా అటు సైడు ఆ చెట్టు దాటిన తర్వాత అవతల సైడు నాగులమ్మ కూడా ఉంటది. నాగులమ్మ చిన్న విగ్రహం ఉంటది. ఇక్కడొకటి అక్కడొకటి పక్క కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. మంచిగా మేము ఎటు పోయినా కానీ మంచిగా రావాలి, మంచిగా జర్నీ ఏది అడ్డంకు రాకుండా రావాలని మేము అయితే కొబ్బరికాయలు కొట్టుకొని పోతాం. ఇక మా వాళ్ళు అయితే అందరు బండ్లు ఎక్కిర్రు. ఇక
ఇక మా బావన అయితే ఆడికి కొబ్బరికాయ కొట్టబోయిండు. ఇక కొబ్బరికాయ కొట్టొచ్చినాక ఇంకేమున్నది చలో అనండి. ఇంకా మధ్యలో బాగా టర్నింగ్లు ఉన్నాయి, బాగా అంటే బాగా దూరం ఉన్నాయి. బాగా కొబ్బరికాయ కొడతాను అక్కడికి పోయి. కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాం, పోతానం. ఇక మేడారా అన్న ఇక మళ్ళీ ఎక్కడ ఆగలేదు. మేడారా ఆగినామని అంటే ఇక కొబ్బరికాయలు కొట్టుకున్నామంటే ఇక చెలో అనండి బొగత. ఇక దారి బండి ఎక్కుర్రి, ఇక గమ్మత్ ఉంటది ఈ కాడ నుంచి. మా ఊరు దాటిన తర్వాత అయితే దౌత్పల్లి ఊరు ఉంటది, ఆ ఊళ్ళోనైతే బంక్ ఉంటది. ఇది అదే బంకు. మేమైతే బండ్ల పెట్రోల్ కొట్టించినాం, మన డీజిల్ కొట్టించినాం బండ్ల. ఇక పోతానం. ఇక ఒకడేమో పాటలు పెడితేనేమో ఒకడేమో ఆ పాట కావాలంటాడు, ఒకడేమో ఈ పాట కావాలంటాడు. అంత గాయగా చేస్తారు. ఇక మేమైతే తాడువై జంగల్ ఆగి కొద్దిసేపు అన్నం తిన్నాం, కొద్దిసేపు డాన్స్ చేసిర్రు మళ్ళీ మా వాళ్ళు. ఇక మంచిగా ఎంజాయ్ చేసిర్రు, కొద్దిసేపు ఫోటోలు దిగిర్రు. ఇక చూడంగానే అయితే ఇక ఏటు నగరం అయితే వచ్చింది. ఏటు నగరం ఎంట్రీ అయినాం. రాగానే పెద్ద విగ్రహం ఉన్నది, మన హనుమాన్ విగ్రహం. మధ్యలో ఆగైతే మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిన్నాం. ఎగిరిర్రు మా వాళ్ళు కొద్దిసేపు. ఇక అట్లా బాగా టైం వేస్ట్ చేసినాం. మేము ఫుల్ లేట్ అయిపోయింది. ఇక ఎంత టైం అయినా కానీ ఏం కాదు, ఒకరోజు ఆగైనా సరే మేము చూద్దామన్న ముచ్చట విన్న అయితే ఇక పోతానం. ఇక మనమైతే బోత వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చినాం. ఇక్కడికైతే రీచ్ అయ్యేసరికి అయితే టైము 5:20 వరకు అయితే అయింది. ఇక లోపలికి కలో లేదన్నారు, గేట్లు వేసిర్రు. తమ్ముడు పొద్దున 9 వరకు తీస్తామని అన్నారు సార్లు అయితే. ఇక సరే అన్నాం. మేమైతే ఇటు ఇక ఊరు దాటిన తర్వాత కొంచెం దూరంలోనే అవుతున్నాం ఊరు దగ్గర. మనోళ్ళు అయితే ఎక్కడోళ్ళు అక్కడ పడుకొని అవుతున్నారు, మ్యాట్ వరిసిర్రు. ఇక పడుకున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్లు ఒత్తుతారు. ఇక వంట వండుదామని అంటేనేమో ఇక ఇట్లా అన్నీ ఉన్నాయి కానీ వాటర్ అయితే తీసుకురాలేదు మేము. బాగా ఇట్లనే అయితే ఇక ఒక ట్రాలీని అయితే ఇక్కడనే ఇడిచబెట్టి ట్రాక్టర్ అయితే తీసుకొని పోయిర్రు. వాళ్ళు వాటర్ ఉన్నో ఇంకా తిననీకి ఏమైనా తీసుకురానికి పోయిర్రు. ఇక చికెన్ అన్నా లేకపోతే ఏదన్నా ఒకటి కూరగాయలు తీసుకురానికి అయితే పోయిర్రు. ఇక పొద్దున్న అయితే లేచిన వెంబడే నీట్గా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి
నిమ్మలంగా బయలుదేరుతాం ఇక అంటే లోపలికి వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇక లోపల ఎట్లుంటుందో మరి. ఇంతవరకు అయితే మేమైతే పోలేదు, ఎప్పుడు పోలేదు వాటర్ ఫాల్స్ కాడికి. ఇదే ఫస్ట్ టైం బొగతా రావటం. మళ్ళీ ఇలా ముచ్చటేంటంటే మా దోస్తులు వేయరాట, కానీ అరే మేము బాగా రోజులు పోయి ఇప్పుడేం గుర్తులేదు. ఇప్పుడైతే మంచిగా మీతో వస్తాం కదా, మంచిగా చూసేద్దామన్నట్టు అయితే మా దోస్తులు అందరు అన్నారు. వచ్చినాం ఇక్కడికి. రోడ్డు పంట అన్నలకి ఇట్లా అన్నారు, తమ్ముడు ఇక్కడ ఎందుకు ఆగుతారు, మా ఇల్లు ఉన్నది, మా ఇంటికి పోదా అని కూడా అన్నారు అన్నలు. అయ్యో ఫ్రెండ్స్ తోటి వచ్చినామన్న అని మాట్లాడినాం, మంచిగా మాట్లాడినాం. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడారు. ఈరోజు అయితే ఇక్కడనే ఉండు. మన లారీ డ్రైవర్లు కూడా మా అన్నలు బాగానే మంది మాట్లాడారు మంచిగా కలిసి. ఇక ఈ ఊర్లో అన్నలు కూడా కలిసిర్రు. ఇక ఏమన్నా ఉంటే ఫోన్ చేయి తమ్ముడు అని అన్నారు. ఇక పైనుంచి మా అబ్బాయి అయితే బాగా వస్తుంది, ఎట్లయితే చూడాలి. ఏం పడుకుండా అయినా ఏం చేసినా అయినా కానీ మొత్తం మా ట్రాలీలనే. ఇక బాగా ఇట్లా వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. ఎప్పుడో ఏళ్ళ పొద్దుగాల వేరు మా బాగా ఇట్లనైతే ఇంకత్తలేరు. ఇక ఎవరైనా ముచ్చట పెడితే అందుకు చూసిర్రు అనుకో, ఇక ఆన్నే ఉంటాడు. ఇక ఎవ్వరు మాట్లాడిని ఆన్నే ఇక ముచ్చటకు మూది చాపుతాడు. ఇక అటే ఇక మిగతా లేనన్న చావని, ఇక్కడ ఉన్న వాళ్ళు తిండికి చావని ఏమన్నా చావని. ఏమైనా ముచ్చటకు తలిగింది అనుకో ఇక ఎటు దాటే పని. ఎప్పుడో వేయరు. చికెన్ కొట్టించుకొస్తానం రా అన్నారు మా బాగా ఇట్లనైతే. చికెన్ ఇక లెగ్ పీసులు దంచుడే. సీదా వంట ఎట్లా అంటానంటే డైరెక్ట్ ఇలా వేరే ఉంటుంది వంట. టుడే వంట అంటే బనియాడు పెట్టేది గ్యాస్ కింద అంటే గమ్మతుంటుంది. ఇక మా వాళ్ళు ఇక ముచ్చట పెడతారు. ఇక వాళ్ళని ఏం డిస్టర్బ్ చేస్తామన్నట్టు నేను చెప్పలేక ఇటు సైడ్కి వచ్చిన. ఇక ఒకసారి అయితే ఫోన్ చేసి మాట్లాడాలి ఏమైంది మరి ఇంకత్తలేవు ఏందని. ఇక బాగా ఇట్లనైతే వచ్చిర్రు, చికెన్ తీసుకొని వచ్చిర్రు. చికెన్ తీసుకొచ్చిర్రు. మన వాళ్ళు ఎటోళ్ళు పని చేస్తారు. ఇక అక్కడనైతే ఇక మా గ్యాస్ పొయ్యి కొద్దిగా లీక్ అయింది. లీక్ అయిన వాళ్ళే కట్టెల పొయ్యి పెట్టినాం. ఇక మా పెద్ద బావన అయితే అక్కడ అండుతాడు కథ. ఆయన ఒక్కడే పని చేస్తాడు అన్న. రాకేష్ అన్న గుండు నువ్వేం ఏం చేస్తాను, డబ్బా పట్టుకుంటే పనా? డబ్బా పట్టుకోమన్నా పట్టుకున్నా. మైకేల్ జాక్సన్ అయితే అండి ఇప్పుడే. ఈడు కుక్కని తోటి పని లేకుండా అయితే జరుగుతుంది. ఇక థమ్స్అప్ తెస్తే కూల్ ఉన్నదా నార్మల్ ఉన్నదా చూడలేదు. అది సగం సగం ఉన్నది ఏ వారం మొత్తం దాన్ని. కొట్లాడతారు గందుల కాడ కూడా కొట్లాడతారు. వీళ్ళకి ఏం చెప్పేది ఉన్నది కథ. నేను అంటానే ఎవరు దాలేదా అవుతుంది కథ. వెళ్ళిపోడు గాను. ఎర్రమట్టి పట్టుకొస్తాడట గంజులు రాకుతా అందుకు. ఇక అన్ని అయితే కోసిరు మనోళ్ళు ఎక్కడి అక్కడ. ఇప్పుడు చింపుడే డైరెక్ట్ వంటకు దిగుతే. ఇక చెఫ్ ఎవరు అనుకుంటారు, ఇక నేనే చెఫ్ అని అనుకోర్రి, కానీ నేను కాదు. నేను అండితే మొత్తం మనోళ్ళు కింద పెట్టరా పట్టుకొచ్చి నువ్వు ఉల్లిగడ్డ కింద పెట్టరా పట్టుకొచ్చి నువ్వు ఉల్లిగడ్డ కింద పెట్టు. ముక్కులో పెడతాడు నోటికాడికి. నువ్వు కూర్చుంటే నీకు నొత్తాదా నిల్చొని ఉన్నావు అక్కడ కూర్చోపో. అయ్యవ్వ నేను ఇవ్వంతో ఏం చెప్పేది ఉన్నది. ఒక్కడొక్క మాట ఇంటలేడు. థమ్స్అప్ దేవన్నట రాకేష్ అన్నకు. థమ్స్అప్ ఈయనకి డిస్పోల్ ఇంత పోసి ఇవ్వాలి. అరే ఇంత పోసి పోరా డిస్పోలా. సీల్ తీసి కాదురా పాయింట్ ఇప్పి. అవ్వ అరే వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చినాం బా. ఒకడు మిరపకాయ పెడతాడు పట్టుకొచ్చి. ఓకే ఓకే కంట్రోల్ కూల్. ఒక కారం పెట్టమని అంటాను. ఇంత మిరపకాయలు అయితే తక్కువ మంటాయట. సిగరెట్ కరిచిందని ఒకటి బాధపడతాను ఇంట్లో. ఆ చికెన్ పక్కది. అరే మనిషిని రా నేను. టైము 8:30 అవుతుంది. ఇక ఫుడ్ అయితే వండుకున్నాం. ఇక రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకొచ్చుకున్నాం, మంచిగా వండుకున్నాం. చికెన్ కూడా అయిపోయింది. మా వాళ్ళు దించుతారు. అందరం కూర్చొని నిదానంగా తింటాం. ఇక తిన్న తర్వాతనైతే ఇక మెల్ల నైటు పండుకుండు. కిందనైతే వండుకుంటే పాములు పురుగులు అది ఇది వచ్చి కుట్టేది కూడా తెలియదు. లోపలనే బండ్లో వండుకుంటాం. ఇక తినాలి. అందరూ మంచిగా ఆకలి మంట మీద ఉన్నారు. పొద్దున్న నుంచి అయితే మా వాళ్ళు ఏం తినలేదు, ఇప్పుడు తింటారు. ఇక మా అన్నం ఎట్లా అయింది, మా కూర ఎట్లా అయింది చూడర్రి. మస్తు అయింది. రైస్ అయితే మస్తు అయింది. సరే గిరి
ఆహా కూర స్మెల్ చూడుర్రి అగో అది ఇంకా ఆట ఆడుతుంది కూర ఎట్లున్నదో చూడు కూర గాయలు అండినాం అన్నం కూర కూకొని మంచిగా గమ్మదే తిండే ఇక చలో రేపు పొద్దున్నే లేవాలి అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే నైట్ బండ్ల ప్లేస్ సరిపోకున్న వాళ్ళని అయితే మొత్తం మా వాళ్ళు చూడు రేయడం వండుకున్నారు ఎక్కడోడక్కడ మంచిగా వండుకున్నారు అందరు చిచ్చాప్ అయిపోయారు ఇంకా లోపల కూడా బాగానే మంది పడుకున్నారు లోపల వాళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా వండుకొని ఉన్నారు ఇక అందరిని లేపాలి ఇక టైము అవుతుంది తొందర అందరిని లేపితే ఇక ఎటోడు అటు ఇక ముఖాలు కడుక్కుంటారు ముఖాలు కడుక్కొని అయితే రెడీ అవుతారు రెడీ అయిన తర్వాత ఏమున్నది వంట వండుకోవాలి మళ్ళా ఇక వంట వండుకున్నామని అంటే ఇక తర్వాత మనం ఎటు తిరిగినా కానీ ఏమంత ఫరక్ పడది ఇక వంట వండుకోకున్నాం అనుకో ఇక ఆకలి మంట మీద అంత సగం సగం తిరుగుడు అవుతుంది మళ్ళా ఇక మళ్ళీ నేను నాకు ఆకలి అవుతుందనో కూడా అంటాడు నాకు దూపు అవుతుందనో కూడా అంటాడు ఆగో లట దునికిండి కింద పడ్డాడు ఒక్కరికొక్కది చెప్పేటట్టు అవుతుంటది ఇవ్వని ఇష్టం అందే అవుతుంది నైట్ 3:30 అవుతుంది వర్షం పడ్డది అంటే లైట్ గా చిన్న చిన్న చినుకులు పడ్డాయి చినుకులు పడ్డం వల్ల ఒకడేమో గబ గబ లోపలికి మన లోపలికి ఎక్కంగా అప్పుడు కింద పడ్డారు ఒక ఇద్దరు నిద్రమాతల దునుకంగా బండ్ల నుంచి వెళ్ళి ఒకటి కింద పడ్డాడు ఇప్పుడు చూడు ఈ గిట్లుంటాయి ఇలా పండుడు ఇగో చూసిరా ఇవ్వని సందాలు ఆడే ఎటోళ్ళు అటే అడిగి మానవులు అరే దిస్ డిఫరెంట్ క్యాండిడేట్ అందరేమో పరుచుకునేది అందరు పరుచుకొని వండుకుంటే ఇక పరుచుకునే దాని లోపల వచ్చి అన్నాడు అగో ఏ ప్రభు గాయున్నారు మా వాళ్ళు ఒక్కొక్కడు ఒక తీరు మహేష్ ఎందుకయ్యారా కన్లెట్ కనిపిస్తానే గిన్నె ఉన్నాడు మహేష్ ఇది కాదా లడ్డు ఇద్దరు లడ్డు ఒక్క కానే అన్నారు ఇద్దరు లడ్లు లోపల వచ్చిండు అన్నాడు లోపల తెచ్చి ముసుగు పెట్టుకున్నాడు కథం ఏ బాయ్ బాయ్ ఏంది బాయ్ గిట్లా అన్నావు చిచ్చా అవుట్ నెట్వర్క్ కవరేజ్ అయిపోయాడు తొందర అయితే మా వాళ్ళని అందరిని లేపుతా లేపైతే అరే తొందర లేరురా రెడీ కావాలి వంట వండుకోవాలి గంజులు ఇట్లా కడుక్కునేది ఉన్నది ఇక నైట్ అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే లైట్ మొత్తం డిమ్ అయిపోయింది అప్పటికే 8:30 9 అయింది నైట్ వండేసరికి అటు ఎక్స్పోర్ట్ కరాదా నా కూడా 1080p 60 fps అరే నీ అల్లుడే నీ మీద ఎక్కుతాడు కాదురా చల్ రే నైట్ అన్నం కొద్దిగా మిగిలింది దాన్నే అన్నం మర్రేసుకున్నాం అదే తింటున్నాం చూడండి ఎట్లా అయినా ఇక తిన్నామంటే మేమైతే వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళిపోతాం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అయినాం ఇక ఈ గేట్ దాటితే సీదా అక్కడికే వెళ్ళిపోతాం వాటర్ ఫాల్స్ కాడికి ఇక లోపలికి అయితే మేము అందరం పోతానికి అయితే రెడీ అయినాం పోతున్నాం మా బండి అయితే అవతల సైడ్ పెట్టుకున్నాం పక్కకి నీళ్ళు కూడా పోతాను దగ్గర దాకానైతే వచ్చినాం నేనే పులి అందరు మంచిగా చీరలలో కూకొని చిల్ అవుతారు దగ్గర దాకానైతే వచ్చినాం మస్తున్నది వాటర్ ఫాల్స్ అయితే
ఒకసారి మీరైతే అది చూసుకోవచ్చు. చూడు రే ఎట్లున్నదో, మామూలుగా ఇది మస్తున్నది. వామో వేరే లెవెల్ ఉన్నది. వర్త్ అయితే నేను అచ్చుడైతే ఫస్ట్ టైం ఇటు వాటర్ ఫాల్స్ కి రావడం అయితే. మేమందరం అయితే ఫస్ట్ టైం వచ్చుడు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ గుట్ట మీదనైతే గుడి ఉన్నది లోపల. అక్కడ మేము చికెన్ తిన్నాం కాబట్టి పోము గుడికి, ఓన్లీ ఇక్కడనే చిల్ అవుతాం. వేరే లెవెల్ ఉన్నది వర్త్ మొత్తం. చూసిరుగా, అటు సైడ్ కొద్దిగా ఎక్కువ వస్తానికి, మధ్యలో వాటర్ ప్రెషర్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఇటు సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నది. ఇక వర్షాలు ఫుల్ అయితే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా నాన్ స్టాప్ పోతుందట. అప్పుడు రానివ్వరు, ఎందుకంటే వాటర్ ప్రెషర్ బాగుంటది కాబట్టి. అక్కడనే మెయిన్ గేట్ కానీ గేట్ వేసి ఇస్తారు. ఇక ఇటైతే అందరు అయితే స్నానం చేస్తారు, అన్నలు గిట్లా ఆటాడతారు. అందులో ఇటైతే దిగనియరాట మొత్తానికి. ఓన్లీ ఇక్కడికి వచ్చే ఇటు చూడాలి తప్ప అటు లోపలికి దిగనీకు ఉండదట. దాని పైకి ఎక్కుదామని అయితే పోతాను. బండలైతే మీరైతే బండలలో నడిచేటప్పుడు అయితే మెల్లగా నడుగుర్రి. ఎందుకంటే కాలు బెనికింది అనుకో, మిక్స్ అయ్యి బండ అటో ఇటో దొల్లింది అనుకో, కాలు బెనికితే మళ్ళీ బాగా రిస్క్ అవుతుంది. వచ్చేటప్పుడు చిల్లు కావాలి. ఇక మేము గంటలాంగ్ నుంచి వచ్చి ఒకరోజు మొత్తం స్టే చేసి మరీ మేము చూస్తాను కానీ నైట్ మొత్తం ఆగినాం. పైకి అయితే ఎక్కుదాం దారు. పైకి అయితే ఎక్కుతానా మామ. పైకి ఎక్కినాక అయితే ఫీల్ అయితే వేరే ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తే అదంతా అనిపిస్తుంది, మామూలు లేదు. చల్లగా గాలికి చిన్నగా ముచ్చట పెడితే దోస్తులతోటి కన్నా లవర్ తోటి ముచ్చట పెడితే వేరే లెవెల్ ఉంటుంది. తీసిరా మొత్తం అక్కడ నుంచి వాటర్ ఇట్లా పడతానే. ఇక్కడేమో మంచిగా చేతులు ఇట్లా అన్నేసి ఉన్నాయి, వేరే లెవెల్ ఉన్నది ఫీల్ అయితే. మా వాళ్ళు అయితే ముట్టుకుంటారు మొత్తం, వైపు వేరే రాని మస్తున్నది. కాదున్నది మొత్తం వీడికి అంత అయితే తాగులేదు ఏం లేదు కానీ ఫుల్ అయితే ఫుల్ వైపు ఎంజాయ్ చేస్తాను. మస్తున్నదిరా. ఎక్కడ అక్కడ వీడియోలు తీసేటప్పుడు వీడియోలే తీస్తాను, ఫోటోలు తీయటం ఫోటోలే తీస్తాను, షూటే అవుతాను ఎడుదాడు కెమెరాలతోటి. అరే జరుగురా. మా వాళ్ళు అయితే ఇంకనైతే అక్కడ ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు. ఇంకా ఇటోళ్ళు ఇటే తిరుగుతారు, అటోళ్ళు అటే తిరుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చెప్తారు ఫ్రెండ్స్? బాగిటనైతే కింద ఉన్నారు, పైకి రావాలా అని మా బావని తీసుకొని వస్తాయి. ఇక్కడికి వచ్చి చూసిందంటే వేరే అయిపోతాడు, ఫుల్ ఫిదా అయిపోతాడు. చూడండి వైపు వేరే ఉంటుంది కాదు. వేరే లెవెల్ ఉన్నది. పైకి అందరం పైకి పోదా. అరే ఎందుకు ఇస్తాను దొరుకుతామారట. గమ్మదే ఉన్నది లైట్ బాగా. బట్ట కొత్త చేసుకొని పోలీసు
అయితే అక్కడ నుంచి ఆటాడతారు అక్కడ ఓన్నాయను చూడు. అరే ఇది అమ్మతోడు. అరే తమ్ముడు హట్ అవుతాడు దాని మీద పోకుండా. కాళ్ళు చీకిపోయినాయా అంటే గయా అని అండి పడితే చూపెడదాంటే 10 hours తక్కువ 900. ఓకే మా వాళ్ళు ఇక్కడ ఆటాడతారు. మంచిగా ఎవరైనా తీసుకొచ్చుకుంటే గమ్మతున్నాడు అంటాను. ఆటోక్కలు ఆటాడదామని అంటారు. ఒకరి మీద ఒకరు పడతారు మరి. ఉయ్యాలు ఊదండి అర్రే కింద పడతాడు. అరే గుడ్ అంగడి ఆ డాటా లేదు సప్లై మూసుకో మేము ఇక్కడ ఆట ఆడుతున్నాం. గాయ ఉన్నది అరే పడతారా తమ్ముడు హట్ అవుతాడు ఘోరంగా. ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వైబ్ ఎంజాయ్ అయితే మేమైతే అందరం వచ్చినాం. చిన్న అయినాం. ఇక ఇప్పుడైతే ఇంటికి పోదామని అయితే స్టార్ట్ అవుతాం. మీ దాంట్లో ఎవరైనా రావాలని అనుకుంటే ఇప్పుడే రారు. మళ్ళీ నీళ్ళు ఎక్కువైనాకనైతే రాకూరు. ఎందుకంటే అక్కడనే గేట్లు ఎత్తారు. వర్షానికి రానియరు ఇటు బాగా వరదలు వస్తాయి కాబట్టి. ఓకే రైట్ మరి చలో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. చలో